లేదు అని లేదు. స్పీడ్గా చేయాలంటే ఇప్పుడు వరకు ప్రిపరేషన్ అయిపోయిందమ్మా. మీరు బాగా చదివారు అంతే కదా. అన్ని సబ్జెక్టుల మీద మీకు ఆల్రెడీ గ్రిప్ ఉంది. ఎగ్జామ్స్ రాశారు కదా. ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఇప్పుడు మీకు అన్నీ వచ్చినా కూడా ఫీల్ వచ్చింది, మర్చిపోతున్నారు. అది టెన్షన్ వస్తుంది. ఇంకేటి వస్తుంది చెప్పు. పర్లేదు భయం వేస్తుంది మీకు, భయం వేస్తుంది. దానికి ఏం చేద్దాం, మీరు ఏం చేస్తారు తెలుసా? అసలు నీకు ఎన్ని వచ్చాయో నీకు తెలియాలి. అవునా? నీకు ఎన్ని వచ్చాయో నీకు ఎలా తెలుసో చెప్పు. ఇప్పుడు మ్యాథ్స్ ఉందిరా, ఎన్ని చాప్టర్స్ వచ్చేసాయి, నీకు అన్నీ ఏ సబ్జెక్ట్గా చేయగలవు, కానీ నీకు ఎన్ని వచ్చాయో నీకు ఐడియా ఉందా? లేదు. ఎందుకు? నువ్వు నోట్స్ రన్నింగ్ నోట్స్ రాసేదా? ఇప్పుడైనా ఏం చేస్తానంటే ఒక బుక్ పెట్టుకుంటాను. ఇప్పుడు క్విక్ రివిజన్ బుక్ తీసుకోండి, అంటే ఏదో మీ బుక్ తీసుకోండి. ఇప్పుడు నేను మ్యాథ్స్ చేస్తున్నానంటే మ్యాథ్స్ చేస్తున్నప్పుడు ఆ ఫార్ములా ఒకటి ప్రాబ్లమ్ తీసుకున్నారు. ప్రాబ్లమ్ ఫార్ములాస్ అవి రాసేసుకోండి, చాప్టర్ వైజ్ రాసేసుకోండి. అదొక్కటే రివిజన్ చేసుకోండి అంతే. కొత్తవి మాత్రం టచ్ చేయండి. నెక్స్ట్ సోషల్కి వెళ్ళాను. సోషల్కి వెళ్ళిన ఏం చేస్తారు, చాప్టర్స్ ముందు నేమ్స్ రాసేసుకోండి. అందులో ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ వచ్చేసి అన్నది రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ సైన్స్కి వెళ్ళాను. ఏం చేస్తారు, ఎంఎస్సీ పిఎస్సీ అది కూడా మొత్తం షార్ట్గా నాకు చార్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకొని అది రన్నింగ్ వస్తుంది. దాన్ని ఒక్కసారి క్విక్గా రివిజన్ చేసుకోండి అంతే. కొత్త టాపిక్ మాత్రం టచ్ చేయొద్దు. అవునా? ఇంకా ఇంకేం చేస్తారు, నైట్ అంతా అవుతుంది పడుతుంది. నైట్ 10:30 ఎర్లీగా పడుతుంది. ఎర్లీగా లేదు. ఎగ్జామ్ వచ్చి ముందు రోజులకు ఓవర్ స్ట్రెస్ తీసుకుంటాం. అంటే ఎక్కువ ఇంకా చదవదు. రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. వచ్చిన క్వశ్చన్స్ అన్నీ రాస్తూనే ఉంది. రాసి అన్నీ చిన్న చిన్న బిట్లు కింద నోట్స్ తయారు చేసుకోండి, మైండ్ మ్యాప్ తయారు చేసుకోండి. ఇప్పుడు మీరు ఇందాక ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ తీసుకుంటాం. ఏదో క్వశ్చన్ తీసుకుంటాం. ఇందులో ఏం చేస్తాం, పెన్సిల్ తీసుకొని చిన్న చిన్న పాయింట్స్ అండర్లైన్ చేస్తాం. 1 or 2 ఈ 6 పాయింట్స్కి చిన్న చిన్నవి. దాన్ని ఏం చేస్తాం, ముందు క్వశ్చన్ ఏంటి, డెమోక్రసీ గవర్నమెంట్, డెమోక్రసీ గవర్నమెంట్ కింద ఇలా తీసుకొచ్చి ఈ పాయింట్స్ 1, 2, 3, 4 అంతే కదా. ఈ క్వశ్చన్కి ఇంతే వస్తుంది కాదు, కానీ దానికోసం ఎంతైనా రాయొచ్చు. ఇలా నోట్స్ తయారు చేస్తాం చిన్న చిన్నగా. ఓకేనా? ఈజీ, అది క్విక్ రీజన్ అంతే. అంత నుంచి స్టూడెంట్ చేసేది. నెక్స్ట్ ఆఫ్టర్ 10th అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, 10th ఎగ్జామ్ రాసేసిన వెంటనే అయింది. పాలిటెక్నికల్ ప్రిపేర్ అవుతుంది వాళ్ళు పాలిటెక్నికల్ కోచింగ్ తీసుకుంటాం. ఇంకా ప్రిగ్నెంట్ రాసేవాళ్ళు ప్రిగ్నెంట్ కోసం ప్రిపేర్ అవుతాం. ఇంకా చెప్పండి ఏం చేస్తాను. నువ్వైతే ఏం చేస్తావు చెప్పు. ఎంపీసీ తీసుకుంటాం. ఎంపీసీ తీసుకున్నప్పుడు ఈ 1 month గ్యాప్ తీసుకుంటాను, అంటే సమ్మర్ హాలిడేస్ మళ్ళీ ప్రిపేర్ అవుతాను. పాలిటెక్నికల్ రాసాక డిప్లొమా వరకు వెళ్తే ర్యాంక్ మంచిగా వస్తే అట్లా వెళ్తే మీరు వెళ్తే మీరు మాత్రం డిఫెన్స్కి వెళ్తారు కదమ్మా. మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎన్ని నోట్స్ పెట్టుకున్నారు ప్రతి సబ్జెక్ట్కి, ఒక్కొక్క నోట్స్ ఎవరైతే స్కూల్లో పెట్టుకున్నారో స్కూల్లో కూడా అడుగు. ఓకే? డైలీ నోట్స్ వెళ్ళేది ఆ స్కూల్లో కలుపుకుంటుంది కదా మీకు వచ్చిన ఇక్కడ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మీరు క్లాసులు పెడతారు. సైన్స్, మ్యాథ్స్ 5 వస్తే నోట్స్, 6 వస్తే తెలుగు అలా ప్రతి నోట్స్ మెయింటైన్ చేయాలి. అన్ని అన్ని నోట్స్ లేదని చెప్పచ్చు. నోట్స్ పట్టు నుంచి నోట్స్ తీసుకొచ్చేసి మళ్ళీ తీసుకుని ఎక్కడే పెట్టారు, మళ్ళీ ఇక్కడే పెట్టేసుకుంటారు. లాస్ట్ అయ్యేసరికి ఏమవుతుంది, మనకి ఈజీ అయిపోతుంది. అంతా ఫీయర్ ఉండదు. కానీ ఎగ్జామ్ ఫీయర్ అనేది కామన్ అమ్మా. ఎగ్జామ్ ఫీయర్ ఉంటుంది, భయం ఉంటుంది, లేకుండా ఉండదు కదా. లాస్ట్లో మీకు ఫీయర్ పోవాలంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ రావాలి. కాన్ఫిడెన్స్ రావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు నీ దగ్గర జేబులో డబ్బులు ఉన్నాయి కదా, ఎక్కడికైనా వెళ్తావు, మనీ లేదు, తక్కువ ఉంది, నో మనీ లేదు, మనం ఎక్కువ కొనుక్కోవాలి, మనకు టెన్షన్ వస్తుంది. అలా కాకుండా నీ జేబులో ఇంత మనీ ఉంది అని నీకు తెలిస్తే రైడింగ్ వెళ్తావు కదా. ఎంతైనా తీసుకోవచ్చు, మన దగ్గర ఉంది క్యాష్, అంత ఉంది, అంత పెట్టుబడి అంత పెట్టుకుంటాం అన్నమాట, ఇన్వెస్ట్ చేసుకుంటాం అంతే కదా. లేదు నా దగ్గర ఏం లేదనుకున్నాం అనుకో, ఎక్కడికైతే అయితే వెళ్ళగలవు. ఇది కూడా ఓకే. అదే